పశువుని భుజించే వారముగా మనము ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నీ కోసము నా కోసము ఈ లోకమునకు వచ్చి ఆయన సర్వోన్నతుడును సర్వ సృష్టికర్త అయినను ఇదిగో సింహాసనాసనుడై పొగడబడుతూ ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండి దానిని విడిచిపెట్టి లోకమునకు వచ్చి నీతో సంచారం చేస్తూ ఉన్నాడు. భూమి మీద నీవు తిరిగే భూమి మీద సంచారం చేశాడు. చేయటమే కాదు, నీ పాపాన్ని భుజాన వేసుకొని సిలువకు కొట్టి ఆ సిలువను మరి మేకులతో ఆ పాప శరీరాకారాన్ని మేకులతో కొట్టిపడేశాడు. అంతేకాదు, మరణమును జయించటానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది మహోన్నతమైన కార్యం. ఇది ఎవరు చేయలేనటువంటిది ప్రభు చేశాడు. అందుకనే ఆయన ప్రభు అయ్యాడు. ప్రభువు అంటే పైనుంచి దిగిరాగానే ప్రభువు అవ్వడవు. పేతురు చెప్పాడు మనకు సూత్రం కదా, ఎంత కార్యక్రమం చేశాడు గనుక ప్రభు అయ్యాడు. సిలువ మీద మనలను మన పాపమును మేకులతో కొట్టాడు గనక, మరలా మహిమా శరీరమును ధరించాడు గనక, ఆ మహిమ సంబంధమైంది మనకి అనుగ్రహిస్తున్నాడు గనక అప్పుడు ప్రభు అయ్యాడు. ఆయన్ని ప్రభు అంటారు. సిలువ వేయబడిన ఈ క్రీస్తే ప్రభు ఆయను. మీరు తెలుసుకోవాల్సిన సత్యం, మనమందరము రూఢిగా అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఆయన శరీరమునకు విరిచిన రొట్టెను తీసుకుంటున్నాం. ఆయన చిందించిన రక్తమునకు ఈ దీవించు ఆశీర్వచపు పాత్రలోంది మనము తీసుకుపోతూ ఉన్నాం. తలలు వంచండి, రొట్టె రసాలలో పాలు పంపులు పొందుదాం.